బీఆర్ఎస్లో కీలక నేత మాజీ మంత్రి అయిన హరీష్ రావు ఆ పార్టీలో ఇబ్బందులు పడుతున్నారా అన్న చర్చలు సాగుతోంది కూడా. అయితే హరీష్ రావు అంటే ఎవరో బయటవారు కాగానే కాదు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కి స్వయాన మేనల్లుడు. అసలు పార్టీ పెట్టినప్పుడు మామ వెంట ఉన్నది ఆయనే. అంతేకాదు అనేక ఏళ్ల పాటు మేనమామ వెంట నిలబడి ఉద్యమాలలో ముందుండి ఎన్నో సాధక బాధలను అనుభవించింది కూడా ఆయనే. ఇక కేసీఆర్ మాట తీరు ఆయన మాదిరిగా మాస్ని ఆకట్టుకునే విధంగా స్పీచ్ ఇవ్వడం అన్నది కూడా హరీష్ రావుకే బాగా సాధ్యమైంది. అయితే హరీష్ రావు గతంలో ఒక విధంగా పార్టీలో వెలిగారు. కానీ బీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక మాత్రం కొంత ఆయన రాజకీయ దూకుడు తగ్గిందని అంటారు. ఆ రెండవ టర్మ్లోనే కేటీఆర్ని సీఎం కుర్చీ దాకా నడిపించాలనుకున్నా కుదరలేదు అని అంటారు. ఇక ఏదో నాటికి బీఆర్ఎస్ అధ్యక్ష పీఠమే కాదు, పార్టీ గెలిస్తే సీఎం పీఠం కూడా కేటీఆర్దే అని అంతా అనుకుంటున్న వేళ మొదటి నుంచి పార్టీలో ఉన్నవారు, పార్టీలో కీలక నేతగా ఉన్న హరీష్ రావు సంగతి ఏంటి అన్న చర్చలు వస్తోంది. ఇక చూస్తే కనుక పార్టీలో నానాటికి కేటీఆర్ ప్రభావం పలుకుబడి గులాబీ పార్టీలో పెరిగిపోతుందని అంటున్నారు. అదే సమయంలో హరీష్ రావు తగ్గిపోతున్నారని కూడా ప్రచారం సాగుతోంది. ఇటీవల బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల్లో సైతం హరీష్ రావుకు అనుకున్న ప్రాధాన్యత దక్కలేదని అంటున్నారు. అయితే సభ ప్రాంగణంలో ఆయన ఫోటోని ఎక్కడ పెట్టలేదని అనుచరులు మనస్తాపానికి గురయ్యారని అంటున్నారు. మరోవైపు చూస్తే బీఆర్ఎస్ ఆశించినంతగా తెలంగాణలో ఎదగడం లేదని, కేటీఆర్ ప్రభావం కూడా పెద్దగా వర్కౌట్ అవ్వదని అంటున్నారు. దాంతో హరీష్ రావు బీఆర్ఎస్ నుంచి బయటకు వస్తారని పుకార్లు ప్రచారంలో సాగుతోంది. అయితే మరి ఆయన ఏ వైపు వెళ్తారంటే మొదట బీజేపీ అనుకున్నారు, కానీ ఇప్పుడు మాత్రం టీడీపీ అని అంటున్నారట. వినడానికి వింతగా ఉన్న ఈ పుకారు మాత్రం జోరుగా సాగుతోందట. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ టీడీపీ కలిసి పోటీ చేస్తాయని అంటున్నారు. ఖచ్చితంగా ఈ కాంబినేషన్ వర్కౌట్ అవుతుందని భావిస్తున్నారు. దాంతో టీడీపీలో చేరే తెలంగాణ అధ్యక్ష పగ్గాల అందుకుంటే సీఎంగా కావచ్చు అన్నది కూడా హరీష్ రావుల ఆలోచన అని అంటున్నారు. అందుకే ఆయన ఇటీవల కాలంలో తరచూ చంద్రబాబుని పొగుడుతున్నారు అని అంటున్నారు. అయితే ఇక టీడీపీలో చూస్తే తెలంగాణ టీడీపీ చీఫ్ పదవి ఖాళీగా ఉంది. చాలా మంది పేర్లు వినిపిస్తున్నప్పటికీ బీఆర్ఎస్ బిగ్ షాట్ ఉద్యమ నేత హరీష్ రావు వస్తే కనుక అది పెద్ద పీట వేస్తారని అంటున్నారు. మరి ఈ పుకార్లో నిజమెంత ఉందో తెలియదు, కానీ హరీష్ రావు నిజంగానే జంప్ చేస్తారా అంటే ప్రస్తుతానికి ఇవి గాసిప్స్ గానే చూడాలంటున్నారు.